హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం దేవరా మూవీ రివ్యూ చూద్దాం. ఫస్ట్ మనం డైరెక్టర్ కొరటాల శివ గారి గురించి మాట్లాడుకోవాలంటే, ఒక డ్రామాటిక్ యాక్షన్ మూవీస్లో మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీస్ రాయగలిగే డైరెక్టర్లో మన కొరటాల శివ గారు ఒకరు. అతని డైరెక్షన్ అనేది చాలా చక్కగా ఉంటుంది. యాక్షన్ కానీ ప్లస్ డ్రామా కానీ ప్లస్ మామూలు కామెడీ కొంచెం తక్కువ ఉంటుంది. అయినా కూడా మనకి ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అనేది ఖచ్చితంగా, అంటే మనం హాల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక మెసేజ్ ఓరియంటెడ్ అనేది మనకి ఇవ్వగలిగే వ్యక్తులు ఉన్న డైరెక్టర్లో కొరటాల శివ గారు ఒకరు. ఓకే, నెక్స్ట్ మనం దేవరా మూవీ, ఈ మూవీ విషయానికి వస్తే, స్టోరీలోకి వస్తే ఫస్ట్ మీకు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, చిన్నప్పుడు మామూలు బడికి వెళ్ళినప్పుడు సార్ వాళ్ళు ఏంటంటే మనల్ని కొట్టినప్పుడు మనకి ఆటోమేటిక్గా భయం అనేది క్రియేట్ అవుతుంది. అంటే వాళ్ళు ఎందుకు కొడతారు, మనం ఏదైనా చిన్న చిన్న తప్పులు చేస్తుంటే కొడతారు. సో అంటే నెక్స్ట్ టైము ఆ సార్ క్లాస్లోకి వస్తుందన్నా కూడా, అంటే ఆయన రాలేదు వస్తాడన్నా కూడా భయం వేస్తుంది మనకి. అంటే ఆ విధంగా మన మైండ్లో ఆ మేనర్ అనేది క్రియేట్ అయి ఉంటుంది. సో అదేవిధంగా ఈ మూవీలో కూడా అట్లానే ఉంటుంది. యాక్షన్ ఉంటుంది. ఆ యాక్షన్లో మనం ఎంటర్ అయిపోతాం. స్టార్టింగ్లో ఇంకా ఎండింగ్ వరకు ఒక లైన్లో వెళ్తూ ఉంటాం అనమాట. సో అది ఏ విధంగా వర్ణించారు అవన్నీ ఏంటంటే మనం మూవీ చూడాలి. ఇంకా చాలా బాగా యాక్షన్ అయితే వరకు, యాక్షన్ కానీ మ్యూజిక్ కానీ అస్సలు ఎక్సలెంట్గా చేశారు. ఓకే, నెక్స్ట్ మనం మాట్లాడాలంటే కామెడీ ఉంది మూవీలో, కామెడీ ఉంది, యాక్షన్ ఉంది. నెక్స్ట్ కాస్ట్యూమ్ డిజైన్ ఎవరు చేశారు కానీ చాలా ఎక్సలెంట్ చేశారు. ఇంకోటి ఏంటంటే, మనకి ఎన్టీఆర్ గారు వాడే కత్తి ఒకటి ఉంటుంది, ఇట్లా పట్టుకొని ఇట్లా అంటాడు అనమాట. ఆ కత్తి మీరు బాగా గమనించినట్లయితే మొండెం లేని సొరలాగా ఉంటుంది ఆ కత్తి. మీరు బాగా గమనించండి సినిమాలో, అంటే చాలా మంది గమనించినట్లేదు. అది మొండు లేని సొరలాగా ఉంటుంది. దానిపైన ముళ్ళు కూడా ఉంటుంది ఆ కత్తికి. అది కొడవలి. అది మామూలు నేను చూసినప్పుడు ఏందో అనుకున్నా, కానీ అది మూవీలోకి వెళ్ళిన తర్వాత అర్థమైంది. అదేంటంటే ఓపెన్ చేస్తే ఇట్లా వచ్చేస్తుంది. ఎక్సలెంట్ ఫైట్స్, అస్సలు అబ్బా ఫైట్స్ ఏంటో నాయన గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి మధ్యలో. దేంట్లో అంటే ఇంటర్వెల్లో ఒక ఫైట్ ఉంది అబ్బా. ఇంటర్వెల్లో ఒక ఫైట్ ఉంది. ఇంటర్వెల్కి ముందర రౌడీలు ఎండ్రకాయలా పాక్కుంటూ వస్తాయి ఇసుకలో. ఎండ్రకాయలు ఇట్లా వస్తుంటాయి కదా మనకి బీచ్లో పోయి నిలబడితే, ఆ టైప్లో పాక్కుండా అస్సలు ఆ ఫైట్ సీన్ ఎవరు క్రియేట్ చేశారు కానీ ఫ్యాబులెస్. అసలు అది చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు నాకు తెలిసి. నెక్స్ట్ మనం ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడాలంటే, ఎన్టీఆర్ గారి యాక్టింగ్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ మూవీ విషయానికి వస్తే మనం కొన్ని చెప్పుకున్నాం. ఒక సీన్లో నేను అబ్జర్వ్ చేసి మీకు చెప్తున్నా. ఒక సీన్లో ఒక 4 బాక్సులు ఉంటాయి. 4 బాక్సులు ఇట్లా నెట్టుకొని వస్తూ ఉంటాడు. అవతల పక్క ఒక 5-6 మెంబర్స్ వాళ్ళు ఉంటారు, రౌడీస్. వాళ్ళు నెడతా ఉంటారు. ఈ బలానికి, మన ఎన్టీఆర్ గారు నెట్టే బలానికి అవన్నీ దాంట్లో పడిపోతాయి, సముద్రంలో పడిపోతాయి. సముద్రంలో పడిన తర్వాత అన్నీ పేలి వెనకాల ఒక బగ్గుమని మంట వస్తుంది. ఆ మంటలో మామూలుగా అంటే వెనకాల మంట వస్తుంది, నడుచుకొని వస్తుంటారు ఎన్టీఆర్ గారు. ఒక పులి నడుచుకొని వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. సీరియస్ చెప్తున్నా, మీరు కూడా గమనించండి, మీకు అట్లానే అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకో మెయిన్ థింగ్ చెప్పాలంటే, ఎన్టీఆర్ గారు ఈ సినిమాలో వాళ్ళ మమ్మీతో మాట్లాడేటప్పుడు, అది సీను వాళ్ళ సెకండ్ హాఫ్లో అనుకుంటా, సెకండ్ హాఫ్లో ఒక సీన్లో ఇక్కడ నరం కలక్ అంటది ఎన్టీఆర్ గారికి. అంటే ఎన్టీఆర్ గారు ఎట్లాంటి నటుడు అంటే, అరవింద్ సమేతలో కూడా గమనించాను నేను. అరవింద్ సమేతలో మనం మాట్లాడేటప్పుడు ఇవనేది కదలుతాయి ఆటోమేటిక్గా, అది అందరి కామన్. ఒక రౌద్రం అనేది ఇక్కడ ఓన్లీ ఇది మాత్రమే కదిలియగలుగుతాడు, ఒక ఎన్టీఆర్కే సాధ్యం. అది అట్లాంటి నటన అనేది ఒక ఎన్టీఆర్కే సాధ్యం అనేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పోతే ఇంకా నెక్స్ట్ మన ఎన్టీఆర్ గారి యాక్టింగ్ భయ, అస్సలు మాట్లాడే ఒక్కొక్క మాట ఒక్కొక్క డైలాగు లాగా ఉంది. ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క బుల్లెట్ లాగా ఉందన్నమాట. అస్సలు ఒక మాట మాట్లాడినా కూడా అది చాలా, అంటే గంభీరంగా అసలు చాలా బాగుందన్నమాట యాక్టింగ్ అనేది. 100% ఈ సినిమాకి ఎన్టీఆర్ గారు వల్లే న్యాయం జరిగిందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకపోతే మన మ్యూజిక్ డైరెక్టర్
చాలా ఫ్యాబులస్ చేశాడబ్బా మ్యూజిక్ వరకు. మ్యూజిక్ కూడా 100 మార్క్స్ మ్యూజిక్ వేసుకోవచ్చు ఈ మూవీలో. నెక్స్ట్ రౌడీ కూడా బాగా చేశారు. రౌడీ పక్కన ఇంకొక అతను కూడా చాలా బాగా చేశారు, పేరు నాకు సరిగా తెలియదు. పోతే నెక్స్ట్ హీరోయిన్ గారు మొన్న ఏదో ఒక రివ్యూలు చేశా, 25 మినిట్స్ ఉన్నారు అంతే అని. అంటే ఒకటి ఇప్పుడు ఆ స్టోరీ ఏంటంటే ఆ స్టోరీకి అంతవరకే పెట్టాలన్నమాట. నువ్వు అంత మించి పెట్టావు అనుకో తెగిపోద్ది అనమాట. విషయం ఏంటంటే ఆ హీరోయిన్తో అంతవరకే సీన్ పెడితే బాగుంటుంది. అంతమించి పెట్టావు అనుకో అప్పుడు ల్యాగ్ అవుద్ది. సరేనా? మీరు ఎవడో చెప్తున్నాను నిన్న ల్యాగ్ ఉంది, అది ఎక్కడ ల్యాగ్ ఉందబ్బా? సెకండ్ హాఫ్ అసలు ఎప్పుడు అయిపోతుందో కూడా తెలియట్లేదు. సెకండ్ హాఫ్లో కామెడీ ఉంది, మళ్ళీ ఇంటర్వ్యూలు అయిపోతానే కామెడీ ఉంది, 15 మినిట్స్ 20 మినిట్స్ దాకా కామెడీ ఉంది, తర్వాత యాక్షన్ ఉంది, లాస్ట్ క్లైమాక్స్. అసలు ఎప్పుడు సినిమా అయిపోతుందో కూడా తెలియలేదు. మీరు సినిమాలోకి పోకుండా మామూలుగా అంటే సినిమాలోకి ఎంటర్ కాకుండా మైండ్ అంతా పోతానే ఫోన్ పెట్టుకుంటారు. ఒక దేవరాని పేరు పడుతుంది, దాన్ని తీస్తారు, దాన్ని తీసి వాట్సాప్లో పెట్టేస్తారు. ఇంకా అంతే, ఎవరో ఒకరు మెసేజ్ పెడతా ఉంటారు, దాన్ని చూసుకుంటారు. మీరు సినిమా యాడ్ చూస్తున్నారు చెప్పండి. సినిమా అనేది ఫస్ట్ నీట్గా చూడండి. 3 గంటలు వెళ్ళారు మామూలుగా. అంటే మన ఏంటంటే ఒక లైన్లో పోతూ ఉంటుంది, దాని వెనకాల కూడా గొర్రెలు పోతూ ఉంటాయి. అదేముందా ముందర ఏముందా, అది ఎగిరిందంటే ఇవి కూడా ఎగరుతూ ఉంటాయి అనమాట. ఎందుకంటే అదేముందో తెలియదు, ముందర ఎగరుతుంది కాబట్టి మనం కూడా ఎగరడమే. అది మ్యాటర్. అది కాదు, ఫస్ట్ మనం పోయిన తర్వాత 3 గంటల హాల్లో కూర్చున్న తర్వాత పీస్ఫుల్గా స్టోరీలోకి వెళ్ళిపోండి. ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క విధంగా ఉంటుందబ్బా. ఇప్పుడు రాజు స్టోరీ ఒక విధంగా ఉంటుంది, యాక్షన్ మూవీ ఒక విధంగా ఉంటుంది, ఇప్పుడు ఫైట్ మూవీస్ ఒక విధంగా, సారీ యాక్షన్ అన్నమాట, లవ్ స్టోరీస్ ఒక విధంగా ఉంటాయి. ఏమంటారా? అంటే ఏ స్టోరీ తగ్గట్టు ఆ కంటెంట్ వేరే ఉంటుంది, ఆ థీమ్ వేరే ఉంటుంది, ఆ కాస్ట్యూమ్ వేరే ఉంటుంది, అవన్నీ మారిపోతూ ఉంటాయి. ఇంకో విషయం, ఈ సినిమాలో షిప్పులు అవన్నీ రియల్గా తయారు చేశారనేసి మొన్న కూడా చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. అవి అయితే వరకు అసలు హ్యాట్స్ ఆఫ్, వాళ్ళకి కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా బాగా చేశారు. అసలు అన్నీ రియలిస్టిక్గానే ఉన్నాయి, దాని గురించి కాదు. అంటే మామూలుగా అంటే వాళ్ళు అంత హార్డ్ వర్క్ చేశారు కాబట్టి మనం దాని గురించి మాట్లాడుకోవాలి. ఎస్పెషల్లీ ఆ వెపన్స్ అబ్బా, ఆ వెపన్స్ నాకైతే అట్లా అనిపించింది. మరి అది మొండు నేను సొరలాగే కనిపించింది నాకైతే. ఇట్టుంటుంది అది, ఇక్కడ ఒక చిన్న ముళ్ళు ఉంటుంది, ఇట్టుంటుంది ముళ్ళు, దాంతో పట్టుకొని పడుస్తాడు అట్టే తెక్కన పైన చంద్రుడు ఎట్టుంటాడో ఇది పోయి ఎట్ట కలుస్తుంది అన్నమాట. వాళ్ళే అసలు యాక్టింగ్ అని మాల్ మీకు తెలిసింది. యాక్టింగ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదబ్బా. ఎన్టీఆర్ గారు యాక్టింగ్ చింపేస్తాడు. మనకేంటంటే ఓన్లీ ఒక తెలుగే కాదు, మన ఇండియాలో కల్లా కొన్ని అన్న అట్లా సబ్స్క్రైబ్ కొట్టాను. ఆ పక్క రెడ్ బటన్ ఎర్ర బటన్ ఉంటుంది అన్న, సబ్స్క్రైబ్ కొట్టాను అక్క. మీరు కూడా లైక్ కొట్టాక కొంచెం సపోర్ట్ చేయండి అక్క. ఓకే, ధన్యవాదాలు. త్వరలోనే మీ ముందుకి మన ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ అయితే తీసుకురాబోతున్నాం. దాన్ని కూడా మంచిగా చూసి ఆదరిస్తారని కోరుకుంటూ అంతవరకు బాయ్.